స్టార్ట్ బో. ఇట్లా మెలగ వస్తుంది బాబు వీడియో ఎక్సలెంట్ వస్తుంది. ఇంకా సులభమైన పద్ధతిలో డ్రిప్ విధానం పరచడం ఎలా, కొత్త ప్రయోగము స్టార్ట్ చేసినాము. కింద పడిపోయింది. ఓకే ఓకే గుడ్. చూడండి ఫ్రెండ్స్, మొక్కజొన్న పంటలో డ్రిప్పు ఎలా పడుతున్నామో గమనించారా? ఇదో మా ఫ్రెండు తన స్వహస్తాలతో తానే త్వరగా తయారు చేసిన మిషన్ ఇది. ఇక్కడ పైపు ఉంది, ఎలా వెళ్ళాడని మీ డౌట్ కదా. నెక్స్ట్ వచ్చే ఆ క్లిప్పింగ్లో మీకు ఆ డౌట్ క్లారిటీ అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది. ఓకే ఓకే సారీ ఫ్రెండ్స్. డ్రిప్ ఎలా పడతాడో చూడండి. ఒక వ్యక్తి తను చేసిన మిషన్లతో డ్రిప్పు ఈ విధంగా పరిచాడు. మనిషి పరిచిన దానికంటే నీట్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ తిరిగి వస్తున్నాడు, అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఎందుకో చిన్న ఇష్యూ వచ్చినట్లుంది, కానీ వాడు చాలా తెలివైన వాడు. డెఫినెట్గా ఆ సమస్యను పరిష్కరించి వేగంగా తిరిగి వస్తారని అనుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, అక్కడ డ్రిప్పు మరి పడిచేటప్పుడు ఆ గోలుతో పడి రాకోకుండా అక్కడ ఉండాలని ఒక చిన్న కడ్డీ నాటాడు. కమాన్ 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 మహేష్. ఇదో వేరే పంట అనుకున్నారు మీరు, ఇది మొక్కజొన్నే. అక్కడ మధ్యలో పైపు అడ్డంగా ఉంది. ఆ విధంగా సులభంగా ఎక్కేశాడు. సాల్వ్ అయిపోయింది, ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇది రెండో బోధిలో డ్రిప్ పడుతున్నాడు ఫ్రెండ్స్, అది కంప్లీట్ అయిపోయింది. ఆ విధంగా ముందుకు వెళ్ళాడు. చాలా సింపుల్ ఫ్రెండ్స్, అందుకే నా మాటిని ఇలాంటి వాటి తీసుకోండి. ఒక మనిషి పడవచ్చు, చేను మొత్తం పడవచ్చు, ఎవరి సహాయ సహకారాలు అవసరం ఉండదు. కంప్లీట్ అయింది. రెండో రౌండ్ విజయవంతంగా సక్సెస్గా కంప్లీట్ చేశాడు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ కడ్డీ పెట్టుకుని నడుతున్నాడు.
ఓ ఇటువైపు బాగా క్లారిటీ వస్తుంది వీడియో. ఆ పక్క బాగా పిచ్చి క్లారిటీ ఉంది. ఆ మూట్లోకి వచ్చేసిన వచ్చేస్తా పెట్టి వీడియో తీసుకుంటూ నేను వెనుకుతున్నాను. మెల్లగా బాగానే సక్సెస్ అయిందిలే బావా. చూడండి బయట సార్ డ్రిప్ ఎలా పడుతున్నాడు మీరు అబ్జర్వ్ చేశారని అనుకుంటున్నాను. ఓకే ఇది ఒక దూరం మీకు చూపించాలి కదా. అక్కడికి వచ్చిన తర్వాత చూడండి కడ్డీ నడుతున్నాడు. ఆ కడ్డీ అలా పెట్టడము, దానికి చుట్టుకోవడము, తిరగడము, రావడం అంతే. జస్ట్ 1 సెకండ్ పన్నాడు అయిపోయింది. వచ్చినాడు బోధులు అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇదో డ్రిప్పు, అదిగో మనిషి, ఆ మిషన్ తయారు చేసిన వాడు. చూడండి ఫ్రెండ్స్, సేన్ ఇలా ఉంది. పచ్చని వాతావరణంలో, ఆహ్లాదమైన వాతావరణంలో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాము. తెల్లవారుజామున 5 గంటలకే వచ్చాము. పొద్దు నుంచి తిప్పులు పడుతూనే ఉన్నాము. ఇప్పుడు సక్సెస్ అయిపోయింది. జస్ట్ 5 మినిట్స్లో ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తాము. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఓకే. వాడు మహేష్, నా చిన్ననాటి ఫ్రెండ్, ఏదో కనిపెడదామని అనుకుంటున్నాడు. కనిపెట్టాడు. ఎన్నో ఫెయిల్యూర్ జరిగాయి, కానీ ఇది సక్సెస్ అయింది. మాది వైటి చెరువు గ్రామము, ఎర్రతిమ్రా చెరువు అంటారు. చుట్టుపక్కల గ్రామంలో గ్రామ పంచాయతీ హైయెస్ట్ ఎవరితోనంటే మాదే. దట్ ఈజ్ మై విలేజ్. సో ఫ్రెండ్స్, చూడండి బచ్చా, ఈ విధంగా వీడియో ఉంటుంది. షేన్ ఇది, ఆ విధంగా డ్రిప్ పడుతున్నాడు. కంప్లీట్ అయిపోయాక వచ్చింది. ఇంకా ఇక్కడికి వస్తుంది బా. ఓకే, ఇదండి ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా వెళ్తున్నాడో మీరే చూడండి. ఒక 4 5 చేసే పని ఒకడే చేస్తున్నాడు అంతే. రాబోయే కాలం అంతా మిషన్ అన్నట్ల, పాతకాలము మంత్రాంది అయితే రాబోయే కాలము యంత్రాంది అన్నట్ల. ఆ సామెతను మా వాడే కనిపెట్టి నేను అనుకున్నారు, వాడు చెప్పాడు, నేను చెప్తున్నా అంతే. దాని నుంచి ఆ రోజు నుంచి వానికి వచ్చిన ఆలోచన విధానం ప్రకారము మన భవిష్యత్తు ఉండాలి అంటే యంత్రాన్ని కనిపెట్టాలనుకున్నాడు. తయారు చేస్తున్నాడు. ఎన్నో యంత్రాలు తయారు చేశాడు. నాన్నకి కంద కట్టుకు వచ్చే మిషన్ తయారు చేశాడు, కానీ అది ఫెయిల్యూర్ అయిపోయా. బ్యాడ్ లక్. తర్వాత వరి మడికి వచ్చే తయారు చేసినాడు, అది ఫెయిల్యూర్ అయిపోయా. వెరీ బ్యాడ్ లక్ అనుకున్నారు, కాదు. అది కూడా ఒక చిన్న సక్సెస్లో చిన్న పార్ట్ అనుకున్నాడు. ఇప్పుడు మొక్కజొన్నలో డ్రిప్పుడు పరిచిన మెలాన్ని పడుతున్నాడు. సక్సెస్ అయినాడు. 50-70% వరకు అయినాడు. మీరు కొద్దిగా చూసి షేరు, సబ్స్క్రైబ్, లైక్ కొట్టినామనుకో 100% అవుతారు. ఓకే ఫ్రెండ్స్, లైక్ కొట్టండి భాష, మర్చిపోద్దాను. మీరు దగ్గరికి వచ్చినట్లు ఇంక అయిపోయింది. నేను జాబ్ పోవాలా.
వీడు పొద్దున్న ఇయ్యాలకి పిలిచినాడు, ఫోన్ చేసినాడు. ఫ్రెండ్ అని వచ్చినాడు, వేరే వాడైతే అన్నమాట వస్తాం లేదు. కవన్ బా కంప్లీటెడ్ అయిపోయింది ఫ్రెండ్స్.